ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూలై నెల 7వ తేదీ నుండి జూలై నెల 13వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశిలో సూర్యగ్రహం, కర్కాటక రాశిలో చంద్ర బుధ శుక్రగ్రహాలు, కన్యా రాశిలో కేతుగ్రహం, అలాగే కుంభరాశిలో వక్రస్థితి కలిగిన శని భగవానుడు, అలాగే మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో కుజగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు ధనుస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి రాశి నుంచి 3వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 4వ స్థానంలో రాహుగ్రహం, 5వ స్థానంలో కుజగ్రహం, 6వ స్థానంలో గురుగ్రహం, అలాగే 7వ స్థానంలో రవిగ్రహం, 8వ స్థానంలో చంద్ర బుధ శుక్రగ్రహాలు, అలాగే 10వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ ధనుస్సు రాశి వారికి కొంత మధ్యస్థమైన శుభ లక్షణాలు కనబడుతున్నాయి. ఆలోచన తీరు బాగా అనుకూలంగా ఉంటుంది. అలాగే అమలు చేసే విధానం కూడా కొంత పర్ఫెక్ట్గా, అంటే సరైన పద్ధతిలోనే ఉంటుందని తెలుస్తుంది. ఆర్థికపరమైన విధానంలో కొంత అనుకూలత పెరుగుతుంది. పెరగడం కాకుండా వాటి ఆర్థికపరమైన మూలాలన్నింటినీ కూడా సరైన పద్ధతిలో నిర్వహణ చేయగలుగుతారు. అయితే అనుకున్నంత వేగంగా కాకుండా కొంత నిదానంగానే పనులు అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా పనులు అవుతాయి అనేది అర్థమవుతూనే వాటిలో కొంత నిదానం ఉంటుంది, స్పీడ్ తక్కువ ఉంటుందని తెలుసుకోవాలి. అనుకున్న పనులు అనుకున్నంత తొందరగా కావు. అన్ని పనులు అవుతుంటాయి కానీ కొంత నిదానంగా అవుతుంటాయని అర్థం. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా మంచి సఖ్యతగానే ఉంటారు. ఇంకా గతంలో కంటే కొద్దిగా సఖ్యత పెరిగే అవకాశం ఉంది. మంచి ఆలోచనలు, మన అభిప్రాయాలని గౌరవించే వాళ్ళు పెరుగుతారు. అలాగే గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉంటాయి, ప్రయత్నపూర్వకంగా ఫలిస్తాయని అర్థం. పాత గృహాలు, వాహనాలు తీసుకోవడానికి కొంత అవకాశం పెరుగుతుంది. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలు, కొత్త కొత్త కోర్సులు, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం, తెలుసుకోవడం అంతా అనుకూలంగానే ఉంటుంది. ఆర్థికపరమైన ఒత్తిడి బాగానే తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కొంతవరకు తగ్గే అవకాశం కూడా బాగానే ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంత మెరుగు కనబడుతుంది, అనుకూలత పెరుగుతుంది. అలాగే అందరితో కూడా చాలా సఖ్యతగా ఉండడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత కుదురుతుంది. సరైన స్పష్టమైన విధానాలతోటి ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే కొత్తగా డిపాజిట్ చేయాలా, పెట్టుబడి పెట్టాలా, లేకపోతే ఏదైనా కొనుక్కోవాలా అనుకునే విషయాల్లో గందరగోళం ఉంటుంది. అయితే అవన్నీ కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. ఈ వారం చివరి వరకు కొంత చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు. వారం చివరిలో ఇంకా బాగా అనుకూలత పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే భాగ్యస్థితి కొంత వృద్ధి అయ్యే అవకాశం ఉంది, అనుకూలత పెరుగుతుందని తెలుస్తుంది. అలాగే ఉద్యోగ స్థితిలో మంచి మంచి మార్పులు ఉంటాయి. ఆర్థిక స్థితి గట్టిగా స్థిరపడుతుంది. చేసిన పనులకి గుర్తింపు, గౌరవాలు కలిగే అవకాశం బాగా ఉంది.
సాధారణమైన ఖర్చులు ఒక పద్ధతి ప్రకారం నడిచే విధానంతో ఉంటుంది. ఇంకా పెద్ద ఇబ్బందికరమైన విషయాలైతే ఈ ధనుసు రాశి వాళ్ళకి పెద్దగా లేవు. ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం ఈ ధనుసు రాశి వాళ్ళు ఈ వారం సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా ఉపయోగపడుతుందని తెలుస్తుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.